ఎంత కోపం వచ్చినా బూతులు తిట్టకూడదు. అమ్మయ్య రాసేసా, ఈ రోజు ఇంకా బూతుల వన్ను. నేను నమ్మను. నమ్మదురా అడుగుతు. హలో మామాస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనం ఎక్స్పోజ్ చేసే నింజల్ని రోజు చేయబోతున్నాం. వీళ్ళ అరే వీళ్ళని చూస్తేనే నాకు బూతులు వస్తాయి కదరా, అందుకే తీసుకొచ్చా. దరిద్రుడా, అమ్మవారితో పుట్టినోడా, నీకు ఆ చదివే లేదురా. ఎక్స్పోజ్ అంటే వల్లి అక్కలాగా బుక్స్ చూపిస్తారనుకుంటారేమో. ఇది అంతకు మించి ఒరే వీళ్ళని ఎవర్రా ఇన్ఫ్లుయెన్సర్స్ అనింది? వీళ్ళు నింజలు, పక్కా బేవర్స్ నింజలు కదా. నువ్వు డిస్క్లైమర్ వెయ్యి, సావు మింగుదాం. ఈ వీడియోలో ఎక్స్పోజ్ చేసే నింజల్ని మింగడం జరుగుతుంది. సో చిన్న పిల్లలు ఎవరైనా చూస్తుంటే వీడియోని స్కిప్ చేయండి. అరే బుక్స్ చూపించడం తప్ప ఏముందిరా వీడియోలో? 60,000 మంది లైక్ చేశారు. అయినా ఏముంది వాళ్ళు? నేను చూడలేకపోతున్నానా? మీకు ఎవరికి కళ్ళు కనపట్టలేదా? కలికాలం మామ. కాదు, కామిష్ నా కొడుకుల కాలం ఇది. చెత్త మనుషులు, చెత్త బతుకులు. ఏ ఆపాపు, బుర్రుందారా అడ్మిన్ గా? ఎంత ఎక్స్పోజ్ అయితే డైరెక్ట్ బట్టలు ఇప్పే వీడియోలు చేసావరా పూక. నీకు షుగర్ ఉందా భయ్యా? అవును, నీకెలా తెలుసు? వచ్చాగట్లేదు కదా అందుకు. ఒకసారి ఫుల్ వీడియో చూడు. ఓ లోపల షాట్ ఉందా? ఏదో తొందరపడి ఒక మాట నా బాధపడ. పర్వాలేదు సార్, మీరు అనేవాళ్ళు మేము పడేవాళ్ళం. ఇంకెందుకు, ఆ కొంచెం బట్టలు కూడా తీసేసే కదా మనం. లక్షలేం కర్మ, మిలియన్స్ లో లైక్స్ వస్తాయి. బేవర్స్ నింజా, బేవర్స్ నింజా. అరే ఈ పిల్ల ఫ్రూట్ గాల ఏజ్ ఏంది? వీళ్ళు చేసే వీడియోలు ఏంట్రా? నా మోడ్ కంట్రోల్ కంట్రోల్. అసలు వీళ్ళ అమ్మ నాన్న ఏం చేశానర్రా? వదిలిదెంగారా వీళ్ళని? మీ బాబు నాన్నరా, నిన్ను కాదు అంత ఎంత చదివించా చూసావా? వేస్ట్ వేస్ట్. అరే ఇది హిందీ చుక్క కదా? అవును. దీనికి తెలుగులో ఏం పనిరా? ఏ లాంగ్వేజ్ అయినా చేసే పని ఒకటే, ఎక్స్పోజ్ చేసి రీచ్ మింగడం. ఒక్కటే మాట అండి. గుద్దూపడమే పనిగా పెట్టుకుని ఇది ఒక ఇన్ఫ్లుయెన్సర్, దీనికి మళ్ళీ 1 మిలియన్ ఫాలోవర్స్, ఫ్యాన్స్, నా లవట. అరే మండిపోయి ఉన్న చిన్నపిల్లల వీడియోలు వద్దు, తీసేయి. ఆగాగు, ఈ వీడియో నేను ప్లే చేయలేదే. నేనే చేశా మామా. ఎందుకు? ఈ అమ్మాయికి లైఫ్ ఇద్దాం అనుకుంటానా. అవును మామా, ఈ అమ్మాయి క్యూట్నెస్ పద్ధతి నాకు బాగా నచ్చాయి. అరే మనం చేసే వీడియో ఏంది? నువ్వు వాగే సొల్లేందిరా ఎర్రి పువ్వా. సీరియస్ గా చెప్తున్నా, దేంతో మింగుతానో నాకే తెలీదు. అంటే విల్ డిస్కస్ ఇట్ లేటర్, తర్వాత మాట్లాడదాం. సరే. అరే అరే ఒరే ఏంట్రా వీళ్ళ బిట్ల వీడియోలు? పాపం లవర్స్ ఏమోలే మామా. అయితే వెళ్ళి ఎవరిదైనా గూడవమను, మాకేంది దరిద్రం. దీనికే ఇలా అంటే నెక్స్ట్ వీడియో చూస్తే ఏమైపోతావో. ఇది ప్లే చేయి. ఒరే మీకంత మూడొస్తే వెళ్ళి మింగించుకోండ్రా. వీడియోలు తీసి మమ్మల్ని ఎందుకు రా సంపుతారు? మాకు ఏంట్రా ఈ రోత? దీనమ్మ జీవితం. ఇది కదా మన ఇండియాలో ఫేమస్ అవ్వాలంటే స్క్రిప్ట్, కంటెంట్, వేస్ట్ ఇవన్నీ. బుక్స్ కనిపించేంత వరకు డ్రెస్ వేసుకొని పిచ్చుకుక్క గడిచినట్టు ఎగరండి. అంతే, ఓవర్ నైట్ లో స్టార్ అయిపోతారు. ఒరే ఎవరిరా ఇది? పింకీ చౌదరి అని, ఎక్స్పోజ్ చేయడంలో సాధన నాయుడు కక్క. చూడండి. కన్ఫర్మ్ రా, కొన్ని రోజుల తర్వాత ఇన్స్టాగ్రామ్ లో బిట్ల వీడియోలు తప్ప ఏముండవు. నీకు కళ్ళు మింగాయి అడ్మిన్ గా. ఇందులో ఏముంది? అమ్మాయి లక్షణంగా ఉంటే. ఇది లక్షణంగా. రుకో జరా, సబర్ కరో. ఇప్పుడు చెప్పు ఎలా ఉంది? ఎర్రి పుకులా ఉంది. టూ మచ్
వచ్చి నాకు టెలిగ్రామ్ లో ఇంత సపోర్ట్ చేస్తారు అని అయితే నేను అస్సలు అనుకోలేదు. దీనమ్మ మారదు, ఈ బోకుముండ అస్సలు మారదు. ఏదో తేడాగా ఉందేంటి? అరే నీచుడా నికృష్టుడా ఏంట్రా అది? అరే ఏంట్రా ఇది? నీకు ఇంకా అసలైన వీడియో చూపిలే, చూస్తే గుండాకి సస్తావు. చూడాలని ఉందే. ఏ వద్దు, ఆపే ఆపే ఆపే. అమ్మా జర్రుంటే చచ్చిపోతుంటరా. నీకు నీ ఎక్స్పోజ్ వీడియోస్ కో దండం రా బాబు, నన్ను వదిలే, నేను దొబ్బేస్తా. సరే సరే, లాస్ట్ గా నా కోసం ఒకే ఒక్క వీడియో తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. మై వైఫ్ మై సుకూన్. నా మొట్టలో వేస్తాం, మీరే ఉండండి, నేనేం మార్చుకో దెంగేస్తాను. మామ మీతో ఒక సీరియస్ టాపిక్ గురించి మాట్లాడాలి. లిటరలీ మన ఇండియాలో ప్రతి 16 నిమిషాలకు ఒక అత్యాచారం జరుగుతుంది. ముందంటే కామంతో కొట్టుకుంటే ముండా కొడుకులు చిన్నపిల్లల్ని అత్యాచారం చేసేవాళ్ళు, కానీ ఈ మధ్య చిన్నపిల్లల్ని అత్యాచారం చేస్తున్నారు. వీళ్ళు చేసే ఎక్స్పోజ్ వీడియోస్ చూసి వాటికి అడిక్ట్ అయి తెలిసి తెలియని ఏజ్ లో చేయకూడని పనులన్నీ చేస్తున్నారు. ఒక చిన్న పిల్లాడు అత్యాచారం చేశాడంటే ఆ తప్పు వాడిది ఒకటే కాదు, వాడిని సరిగ్గా పెంచని వాళ్ళ అమ్మా నాన్నలది కూడా. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. చిన్నపిల్లల చేతులకి సెల్ ఫోన్ ఇచ్చి చేతులు దులిపేసుకునే తల్లిదండ్రులకి నేను చెప్పేది ఒకటే, ఇన్స్టాగ్రామ్ లో ఫ్యామిలీ సెంటర్ అనే ఒక ఆప్షన్ ఉంది. అందులో జాయిన్ అయ్యి మీ పిల్లోడు ఏం చేస్తున్నాడు, ఎవరితో మాట్లాడుతున్నాడు, ఏం వీడియోలు చూస్తున్నాడని అట్లీస్ట్ వారానికి ఒకసారో నెలకొకసారైనా చెక్ చేయండి. లేదు బాస్ ఇవేం మేం చేయమంటే ప్లీజ్ కాండం వాడండి. వినడానికి చేదుగా ఉన్నా వాడండి, లేదంటే మీ పిల్లోడు వీళ్ళు చేసే మొగ్గలో వీడియోలు చూసి చెడిపోయే ఛాన్స్ 100% ఉంది. తర్వాత మీ ఇష్టం. సో దట్స్ ఆల్ ఫర్ వీడియో గైస్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే ఈ టాపిక్ పైన మీ ఒపీనియన్ ఏంటో ఖచ్చితంగా కామెంట్ చేయండి.